Good evening, everyone. We're so glad that you're able to join us, whether you're joining us from afar or near or even in-house. We pray that the Lord goes with you and that He fills you with His Spirit. He surrounds this place wherever you are and here with us now. We know that where 2 or 3 are gathered in the Lord's name, He is here with us as well. If you will, bow your heads with me as we pray to begin our service. Dear Heavenly Father, we're so grateful and honored to be able to be in your house together in fellowship with you, Lord, and with each other. Father God, we pray that your Holy Spirit, the precious gift, will be fulfilled in our lives today, that we'll be able to walk in full power and strength of your glory and grace. Father God, I pray that our worship, that our praise for you will be like a pleasing and fragrant offering to you, Lord. That our prayers will be heard and that you will smile on us and bless us through the power of your Spirit. We thank you, Lord Jesus, and it's in your name that we pray. Amen. 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 Psalm 130, 3-4 says, Lord, if you kept a record of our sins, who, O Lord, could ever survive? But you offer forgiveness that we might learn to fear you. And this is the grace of the Lord Jesus manifested not only through this psalm, but also through our worship. It is the power that he gives us, the strength that he provides us so that we might rise up on wings like eagles. I pray that we remember this, the glory of his goodness and his faithfulness towards us, because even if we are unfaithful, he is faithful. Yes, Lord. Thank you, Jesus. Praise you, Lord. కీర్తనలు 130వ కీర్తనలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. 7వ వచనంలో మనము చూస్తాము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. యెహోవా యొద్ద కృప దొరుకును. ఈ సమయమున దేవుని స్తుతిస్తూ, దేవా నీ కృప లేనిదే, నీ దయ లేనిదే ఒక్క క్షణమైనా మేము బ్రతకలేమని ఈ యొక్క అర్థం చెప్పుచున్న ఈ యొక్క సాంగ్ని పాడుచు దేవుని స్తుతించి ఘనపరుద్దామండి. మనం ఏమై ఉన్నామో, మనకేమున్నదో అది కేవలము దేవుని యొక్క కృప. ప్రతి ఉదయమున తన కృపతో మనలను దర్శించుచున్న దేవునికి స్తుతి యాగము అర్పిద్దాము. రెండవ సాంగ్, నీ కృప లేనిదే, నీ దయ లేనిదే ఒక్క క్షణమైనా బ్రతకలేను. చప్పట్లు కొట్టచ్చు సంతోషముగా, మీనింగ్ఫుల్గా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని స్తుతించి ఘనపరుద్దామండి.
క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, నీ కృపచే నన్ను ఆదరించిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి.
అందరము లేచి నిలబడి యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు. ఈ పాటను పాడి దేవుని స్తుతిద్దామండి. అందరము చప్పట్లు కొట్టుచు ఉత్సాహముగా దేవునికి స్తుతి ఆరాధన చేద్దాము. వర్షిప్ అవర్ గాడ్. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామండి. సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప. మరలా పాడదామా? యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే దేవుడు, చనిపోయి గుండు పట్టిన లాజరును తిరిగి సజీవునిగా లేపిన దేవుడు. ఆయనతో సమస్తము సాధ్యమే. ఆయన నీతో నాతో ఉన్న దేవుడు. హల్లెలూయా. వివాహములో నీటిని మధురముగా మార్చెనే, మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే. వివాహములో నీటిని మధురముగా మార్చెనే, మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా. విలువైన రక్షణతో కడవరకు మనలను నడిపించే దేవుడు, మన విశ్వాస యాత్రలో ముందుకు నడిపించే గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. చప్పట్లతో దావీదు వంశమును
చిగురింపచేసిన వారాయనే. విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయనే. దావీదు వంశమును ఇలా చిగురింపచేసిన వారాయనే. విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయనే. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నటగింపను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నటగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దిగి చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దిగి చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. కీర్తన గ్రంథం 130వ కీర్తన మొదటి 8 వచనములు మనం చదువుకుందామండి. సామ్ 130 ఫస్ట్ 8 వర్సెస్ మనము ఆ కీర్తన అంతా కూడా మనం చదువుకుందాం. యెహోవా, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెయ్యి నా తత్వనే ఆలకింపుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను శనులు ఎందు భక్తులు లేనట్లు ఎంత క్షమాపణ దొరుకుతుంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆమేన్. ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాము, ప్రభువుకు మొరపెట్టి విమోచన పొందిన వాళ్ళు. అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టినప్పుడు, నా ప్రభువా నా ఆర్తధ్వని విను. నీవు నా దోషములను లెక్కించి చూచిన ఎడల నీ ఎదుట ఎవరు నిలువగలరు? మీరు మా దోషములను లెక్కించి చూచిన ఎడల హూ కెన్ స్టాండ్ ఇన్ యువర్ ప్రెసెన్స్? కీర్తనకారుడు వ్రాసిన ఈ కీర్తనకు మనకు ఎంతో సారూప్యత ఉంది. దేవుడు మన దోషములను ఎంచుచూ వెళితే క్షమాపణ అనున్నది మనకు ఇక దొరకటానికి అవకాశము లేదు. అందుకనే కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, అయినను సో దట్ ద సిన్నర్స్ విల్ లివ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, జనులు నీ ఎదుట భయభక్తులు ఉండులాగున నీ యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి నేను దేవుని యొద్ద కనిపెట్టుచున్నాను, ఆయన మాటల మీద ఆశ పెట్టుకున్నాను, నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, ఎదురు చూస్తున్నాను, కావలి వారి కంటే గొప్పగా ఎదురు చూస్తున్నాను. ఆయన మాట కోసం నేను చూస్తున్నాను. ఆయన యొద్ద పరిపూర్ణ విమోచన దొరుకును, సంపూర్ణ విమోచన ఆయన యొద్దే సంప్రాప్తించునని నిశ్చయతతో కీర్తనకారుడు స్టాప్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ what he can do and counted on the abounding grace of God. కృప దొరకు యెహోవా యొద్ద ఆయన తను వెతుకుచు, కావలి వారి కంటే ఎక్కువగా వెతుకుచు ఆయన కృప కోసము వేడుకుంటున్నాడు. కానీ వాక్యంలో మనం చూస్తాం, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసిన the mercy of our Lord has dwelt amongst us, revealing himself to us. తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ, ఆ కృప మనకు ప్రత్యక్షపరచుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో మనకు సంప్రాప్తించగా, ప్రభు ఇచ్చిన కృపను బట్టి, నాయన మా యోగ్యతను బట్టి, మా గొప్పతనం బట్టి, మా ఘనతను బట్టి కాకుండా, మా తండ్రి మీరే మా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేసి మీ రక్షణను వెల్లడి చేసి దేవత్వమును మాకు చూపించినందుకు, పరిశుద్ధత మాకు చూపించినందుకు వందనాలు తండ్రి. మా ప్రభు నీ రక్షణలో మేము కొనసాగుటకు ప్రభు మీరిచ్చిన కృప కొరకు వందనాలని చెప్పచ్చు. దావీదు వలె మనము కూడా ఆయన సన్నిధానంలో సాగిలపడచ్చు, స్తుతిద్దాము. తండ్రి మీకు వందనములు నాయన, వందనములు మా తండ్రి, స్తోత్రములు మా ప్రభువా, మా రక్షక మీకు స్తోత్రములు నాయన. నీ యొద్ద నిశ్చయముగా కృప దొరుకును మా తండ్రి, నీ యొద్ద నిశ్చయముగా కృప దొరుకును. అందుకనే నీతో జీవించుట, నీ సన్నిధానములో జీవించటానికి మేము ఆశపడుచున్నాము నాయన. మా తండ్రి, మా ప్రభువా, శాశ్వతమైన కృప మీ యొద్ద మాత్రమే సంప్రాప్తిస్తుంది. మా తండ్రి మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీరు మాకు చూపిస్తానని చెప్పారు. మా తండ్రి, మా ప్రభువా, మా ప్రభువా, మా తండ్రి, విడువక ఎడబాయక మా ఎడల కృప చూపించే మా గొప్ప దేవుడు. మా తండ్రి, మా ప్రభువా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు మా తండ్రి, స్తోత్రములు మా తండ్రి. మా ప్రభు నీకు స్తోత్రములు నాయన. ప్రతి వాగ్దానమును మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మా కొరకు మా ప్రభు నాయన పరిపూర్ణము చేసిన దేవుడవు, గొప్ప దేవుడవు మా తండ్రి. నీకే వందనములయ్యా, నీకే వందనములు మా ప్రభువా, మా రక్షక నీకు వందనములు, స్తోత్రములు, నీకు స్తోత్రములు మా తండ్రి. సర్వోన్నతుడా నీకు వందనాలు. నీతో నుండుటయే ఈ జీవిత వాంఛయ, నీ చిత్తము నేను చేయుటకు ఆశపడుచున్నానని మన హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించుకుంటూ, ప్రభు సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుంటూ, నీ సన్నిధానంలో ఉండుట, నీతో ఉండుట, నీ చిత్తము చేయుట నా వాంఛ ప్రభు అని మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన్ను ఆరాధించుకుందాం.
క్షమాపణ అంతా కూడా ప్రభా నాయన మీరు అనుగ్రహించి ఉన్నారు. యేసయ్యా నీ యొక్క సాక్రిఫైస్ కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సాక్రిఫైస్. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనము ఫలించుటకు మనల్ని నిత్యము కాపాడుచున్న యెహోవా రోహి మన కాపరి.
చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ప్రభువా, మా తండ్రి నాయన, నీ సన్నిధానంలో మాకు క్షమాపణ ఇచ్చారు, మాకు శాంతినిచ్చారు. అనుదినము జీవించడానికి మీ కృపను మీరు మాకు దయచేస్తూ ఉన్నారు. మా తండ్రి, మా కొరకు సమస్తము చేయవాడవు, చేసి ముగించేవాడవు. నీ కార్యములు సంపూర్ణములు నాయన. సగములో మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కావు. నీ కార్యములు పరిపూర్ణములు దేవా. ఓ మా తండ్రి, మా ప్రభువా, కరుణా కృప నీ యొద్ద నిరంతరము లభించుచూ ఉన్నాయి మా ప్రభువా. అందు నిమిత్తమే మిమ్మల్ని స్తుతిస్తున్నాము మా ప్రభువా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము. మా హృదయములలో మా తండ్రి మిమ్మల్ని ఆహ్వానించుకొనచ్చు. ఎల్లప్పుడూ మా హృదయములో నాయన మీరు నివాసం చేయొచ్చు. మమ్మల్ని ముందుకు నడిపించుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రములయ్యా, స్తోత్రములు మా తండ్రి. మా స్తుతి అర్పణ మీరు అంగీకరించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దు అయినను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. 2వ వాక్య భాగం మార్కు 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయి గలవాడొకడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. సండే స్కూల్ పిల్లలు వారి క్లాసెస్కి వెళ్ళవాలని, మీ రెస్పెక్టివ్ క్లాసెస్కి వెళ్ళవాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవా, మా తండ్రి, మహోన్నతుడా, ఓ మా ప్రభువా నాయనా, ఈ మధ్యాహ్న కాలం ముందు మా తండ్రి మీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయము. మా చెవులను తెరవచేయండి. మీ వాక్యమును మేము ధ్యానం చేసుకొని ఉండగా మా ప్రభువా, మీ చిత్తము, మీ దర్శనము మేము పొందుకొని ముందడుగు వేయటానికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాము. మా తండ్రి, మా ప్రభువా, చాచబడిన నీ హస్తము, హెల్ప్ us to see your outstretched arm today in our lives.
మహాశక్తి చేత ఇశ్రాయేలును మీరు విడిపించారు. ఓ ప్రభువా, నీ శక్తి కలిగిన హస్తమును మా జీవితంలో చూడాలని ఆశపడుతున్నాం. Holy Spirit, Lord, help us to grasp the vision of your outstretched arm in our lives. వినుచున్న మాకు గ్రహించు శక్తినిమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ చాచబడిన దేవుని హస్తం, ఈ అంశము యాక్చువల్లీ దీని మీద ధ్యానం చేయాలని నా హృదయంలో ప్రభువు భారం పెట్టి ఉన్నాడు. పోయిన వారము ఇదే అంశం మీద నేను వాక్యం బోధించాలనుకుంటే మనకు గెస్ట్ ప్రీచర్ వచ్చి ఉన్నారు. వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. చాచబడి ఉన్న దేవుని హస్తం, outstretched arm of God. How the hand of God is chasing us to embrace us. ఏ విధంగా ఈ ధర్మశాస్త్రము మరియు యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా ఇది మనము గమనించుకోగలుగుతున్నాము. ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకొనబోతున్నాము. సో ప్లీజ్ stay with me. How the outstretched arm of God is intertwined with the giving of law and intertwined with fulfilling of that law in Jesus Christ, and how some people disowned that blessing. ఏ విధంగా కొందరు ఆ వాక్యాన్ని, ఆ దర్శనాన్ని వినియోగించుకోలేకపోయారో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేశస్తుల్ని ఈజిప్ట్ నుండి చాచబడిన తన బాహువు చేత దేవుడు విమోచించాడు. ఇది మనకు తెలుసు. I have redeemed you with my outstretched arm, with doing mighty things అని repeatedly it is mentioned throughout the Old Testament. Hand, దేవుని చేతికి మామూలు చేతికి two different usages are there, at least in the New Testament. ఈ outstretched arm of God, before we meditate on that, కొన్ని అంశాలు ధర్మశాస్త్రము ఏ విధంగా ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది, ఈ ధర్మశాస్త్రానికిను చాచబడిన దేవుని హస్తానికి ఉన్న సంబంధం ఏంటి అని మనము ధ్యానించుకుందాం. ఉదాహరణకి, when was the law given? చెప్పండి, ఎప్పుడు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రం? ఎప్పుడు ఇచ్చాడు? పర్లేదు చెప్పచ్చు. రెస్పాన్సివ్. when was the law given? ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? కొండ మీద ఉన్నప్పుడు మోషేతోటి కదా. we know and we meditate and we memorize the 10 commandments. కొండ మీద నుంచి మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. we see that in Exodus chapter 20, where the 10 commandments were given. But prior to that, దానికంటే ముందు, ప్లీజ్ టర్న్ టు Exodus chapter 13 verses 9 to 10 and 16. యెహోవా ధర్మశాస్త్రము, మీరు చూస్తున్నారా? మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం వచ్చిందేమో 20వ అధ్యాయంలో 13, ఈవెన్ ఇన్ ద 13th chapter itself, there are some citations about the law of God. చదవండి. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు, బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినను, యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను, ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.
ఆ తర్వాత 16వ వచనం కూడా. బాహుబలము చేత బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక, యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు కాబట్టి ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను, ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను, నీ కన్నుల మధ్య లాలాట ప్రతీకగాను ఉండవలనని చెప్పాను. నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలనని చెప్పాను. సో ఈవెన్ బిఫోర్ ద లా ఈజ్ గివెన్ టెక్నికలీ త్రూ మోసెస్, there is a mention of law in the book of Exodus. కొత్త నిబంధనలో చదివితే నిర్గమకాండం దాకా అవసరం లేదు, ఆది కాండంలోనే ఈవెన్ వెన్ యాడమ్ వాజ్ కమిటింగ్ సిన్, ఆ రోజు ఒక రిటర్న్ ఫామ్ ఇలా లేదు, రాయబడిన విధానం లేదు, నోటి మాట. ఇట్ వాజ్ లైక్ ఎ లా టు యాడమ్. ఆదాముకు దేవుని వాక్యము ధర్మశాస్త్రం వంటిది. మనం చూస్తున్నాము, ఇంకా మోషే దగ్గర కొండ మీద దేవుడు రాసిచ్చిన పలకలు ఇంకా వీళ్ళ చేతికి రాకముందే యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండను. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడ దాని నియమకాలమున చేసుకోను. ఇది మనకు తెలుసు. ఇంకా బయటికి రాకముందే, ధర్మశాస్త్రం ఇవ్వకముందే వాళ్ళ నుసుల మీద నుదుటి మధ్య కన్నుల మధ్య లలాట పత్రికగాను a continual memory of God's outstretched arm, దేవుని చాపబడిన బాహువు చేత మిమ్మల్ని విమోచించి ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించాడనేది ఎప్పుడు గుర్తుగా ఉంచుకోవాలి. దేన్ని? ధర్మశాస్త్రాన్ని. లా ఈజ్ మెంట్ టు బి నాట్ a set of rules, but a memory that should remind you about the outstretched arm of God. దేవుని యొక్క మహాశక్తితో మిమ్మల్ని విడిపించిన గొప్ప సంఘటనని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవటానికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అనగానే చెక్ లిస్ట్ కాదు. ఈ పని చేయాలి, పొద్దున్నే లేచి గంట ప్రార్థన చేయాలి, లేకపోతే అరగంట. Eventually it happened, the law was brought down, diluted into a set of things to do and things not to do. So, how do you respond to the law? ధర్మశాస్త్రానికి నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తాను? ఎలా అంటే, నేను గుర్తు చేసుకోవాలి, దేవుడు నేను దాసుడై ఉన్నప్పుడు, when I was a slave, the Lord my God outstretched his arm, ఆయన చాపబడిన హస్తముతో నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. ఎప్పుడు నా కనుల మధ్య గుర్తుగా ఉండాలి. అది ధర్మశాస్త్రం. లా ఈజ్ మెంట్ టు బ్రింగ్ టు మెమరీ, మేక్ దోస్ మెమరీస్ అలైవ్ when God revealed mighty things. గొప్ప సూచక్రియలు దేవుడు చేసింది అన్నట్టు నీకు గుర్తుకు రావాలి. That is what the law is supposed to do. ధర్మశాస్త్రం నీ జీవితంలో, నా జీవితంలో, లేకపోతే దేవుని మాట నీ జీవితంలో, నా జీవితంలో చేయాల్సింది ఏంటంటే, నేను బలహీనుడిన ఇప్పుడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను దిక్కులేని వాడినప్పుడు నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను విడిపించాడు. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఆ ధర్మశాస్త్రం నీ జ్ఞాపకాలలో దేవుని మహిమ ఉండవలసిన ఆ ధర్మశాస్త్రం ఈజ్ ఫైనలీ రెడ్యూస్డ్ టు అ సెట్ ఆఫ్ లాస్. క్రమక్రమంగా ఇదిగో నేను ఇది చేయాలి, ఇది చేయకూడదు,
ఇది చేస్తే దేవుని కోపం, ఇది చేయకపోతే దేవుని కోపం, ఇవన్నీ రైటే. కానీ దీనికి మించింది ఏంటంటే, నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవుడు నన్ను విమోచించాడు, నా దేవుడు నన్ను రక్షించాడు. ఆ గొప్ప కార్యముల యొక్క జ్ఞాపకం నీకు రాకుండా నీకు గుర్తొస్తుందల్లా ఏంటంటే, ఈరోజు నేను పాపం చేశానే, ఓ ఐ సిన్డ్ టుడే, I should offer a sacrifice. I sinned against my brother. I need to offer something else in the temple. ఇటువంటి నాకు గుర్తొస్తున్నాయి. నా సోదరునికి వ్యతిరేకంగా తప్పు చేశాను, నా సోదరికి వ్యతిరేకంగా తప్పు చేశాను, నా సహోదరుని భార్యని నేను ఆశపడ్డాను, లేకపోతే పరస్త్రీ పరపురుషుడిని వ్యామోహంతో నేను చూశాను. ఇవన్నీ తప్పులేనండి, ఇవన్నీ తప్పులు మనం చేయకూడదు. కానీ ద బెస్ట్ థింగ్, ఉన్నతమైన పిలుపులో ఉండేవాళ్ళు ఆలోచించేది ఏంటంటే, దేవుడు నన్ను ఎలా విడిపించాడు, దేవుని ప్రేమ నన్ను ఎలా వెంబడించింది, దేవుడు నన్ను ఏ రకంగా తను హక్కున చేర్చుకొని పరదేశులమై ఉన్న మమ్ములను సముద్రములో నుంచి హీ హ్యాస్ క్రియేటెడ్ ఎ వే ఇన్ ద సీ, అగాధముల్లో ఆయన మాకు మార్గము సిద్ధపరిచి చాచిన బాహు చేత మమ్మల్ని ఐగుప్తు సేనల నుంచి విడిపించాడు. ఇది గుర్తు రావట్లా వాళ్ళకి. ఏకాడకి ఏం గుర్తొస్తుంది, నేను ఈ తప్పు చేశానే కాబట్టి నేనేం చేయాలి, ఒక గొర్రె ఇస్తే సరిపోలా, ఒక మేక ఇస్తే సరిపోలా, పెద్ద తప్పు కాబట్టి 2 ఇస్తాను నేను, ఇంకా పెద్ద తప్పు కాబట్టి 3 ఇస్తాను నేను. నువ్వెవరివి పెద్దది చిన్నది అని ఆలోచించుకోవటానికి? నీ దగ్గర ఏమన్నా కాటా ఉందా? హౌ యూ డిసైడ్ which the gravity of sin, do you have any metrics to measure them? కానీ నేనేం చేశాను, ఆ పాపాన్ని నాకు అనుకూలమైన కొలతల్లోకి మార్చుకొని, ఈ తప్పు చేశాను కాబట్టి ఈ బలి, ఈ తప్పు చేశాను కాబట్టి ఈ బలి అని నిర్ధారించుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఓకే ఐ హ్యావ్ ఆఫర్డ్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఫర్ టుడే, సో ఐఎమ్ ఫైన్. నీకు ధర్మశాస్త్రం అనగానే గుర్తు రావాల్సింది ఏంటంట, చాపబడిన దేవుని హస్తం. ది అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ ఆఫ్ గాడ్ షుడ్ బికమ్ అలైవ్ ఇన్ యువర్ మెమరీస్. అది కాకుండా 2 పొట్టేళ్ళ 2 పావురాల లేకపోతే అరశకెల్ ట్యాక్సా, ఏం చేయాలి నేను ఇట్లా అని రకరకాలు వేరే గుర్తొస్తున్నాయి. సంథింగ్ వెంట్ రాంగ్. నీకు ధర్మశాస్త్రం అంటే దేవుని గొప్ప కార్యం గుర్తు రాకుండా, ధర్మశాస్త్రం అంటే యు ఆర్ రిమైండెడ్ ఆఫ్ ద డ్యూటీస్ విచ్ యూ హ్యావ్ టు డూ. వై డిడ్ దిస్ హ్యాపెన్, వై డిడ్ దిస్ హ్యాపెన్? ఇది ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ధర్మశాస్త్రాన్ని నేను ఒక సెట్ ఆఫ్ రూల్స్, లేకపోతే శనివారం రోజు నేనేం పని చేయకూడదు, అంత ప్రార్థన ప్రార్థన, ప్రభువా ప్రభువా ప్రభువా, ఆదివారం నుంచి మళ్ళీ నా ఇష్టం. I have made the law into some convenient formula that fits my lifestyle. నాకు అనుకూలంగా నా జీవితానికి సరిపోయే విధంగా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను నేను మార్చుకొని, ఇది చేస్తే ఓకే, చేయపోయేస్తే తప్పు చేసినట్టు అని ఇంకా బల్లిస్తున్నాను. కానీ ఐ ఫర్గాట్ ద రియల్ బిగ్ పిక్చర్ ఆఫ్ ది అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ ఆఫ్ గాడ్. చాచబడిన దేవుని హస్తాన్ని నేను మర్చిపోయాను, దాన్ని విడిచిపెట్టాను. మీరు చూస్తున్నారు వాక్యంలో, నిర్గమకాండం 13వ అధ్యాయం 9వ వచనములో, నిన్ను యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు నిన్ను బయటకు రప్పించుటకు, యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండవలను. 16వ వచనం మళ్ళా చదువుతున్నాను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను. ద పర్పస్ ఆఫ్ ద లా బీయింగ్ ఇన్స్క్రైబ్డ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఆన్ అవర్ హ్యాండ్స్ ఆర్ ఆన్ అవర్ ఫోర్ హెడ్ ఈజ్ so that we will remember
వాట్ గాడ్ డిడ్ ఇన్ ద పాస్ట్. ఇంతకుముందు దేవుడు నాకేం చేశాడు అనేది నాకు గుర్తుకు రావాలి. అది గుర్తుకు రాకుండా నేనేం చేస్తున్నాను? ఐ మేడ్ ఎ సెట్ ఆఫ్ లా, ఐ మేడ్ సమ్ రూల్స్, ఐ మేడ్ సమ్ థింగ్స్ that make me feel better. I am okay with God. But I forgot the most important thing, that God in His grace, మా మొర, మా పితరుల మొర విని నా యొద్దకు చేరినది, నేను చాపబడిన హస్తముతో మిమ్మల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి విమోచించాను అన్న అంశం ఇశ్రాయేలీలకు అస్సలు గుర్తు రావట్లేదు. They forgot that. దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వటానికి 3 ఉద్దేశాలు, 3 reasons for handing over the law. ధర్మశాస్త్రం ఇవ్వటానికి 3 కారణాలు నా అవగాహన ప్రకారము. మొదటిది ఏంటంటే చాచబడిన దేవుని హస్తాన్ని గుర్తు చేసుకోవటం. రెండవది ఏంటంటే ఎక్సోడస్ 20:20, నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసనని ప్రజలతో చెప్పెను. Imagine like this. The Lord has come down to give the law to His people. ధర్మశాస్త్రము ఇద్దామని దానికంటే ముందు దేవుడు వాళ్ళ సమాజంలోకి వస్తే అందరూ భయపడిపోయినారు. ఈ దేవుడు మా దగ్గరికి వస్తే మేము బ్రతకలేం, మాకు భయం వేస్తుంది, మోషే మా బదులు నువ్వు మాట్లాడు అని మోషేని పంపించుకున్నారు. మరి దేవుడు అంత భయపెట్టాల్సిన అవసరం ఏంటి? తెల్లారులేసేలేకే ప్రత్యక్ష గుడారంలో ధర్మశాస్త్రం పెట్టచ్చు కదా. పెట్టచ్చా లేదా అండి? పెట్టచ్చు. దేవుడు ఏమైనా చేయగలడు. God can hand over the law in any ordinary forms, but He chose to come to the community and fill them with His very own presence. ఆయన సన్నిధానంతో సమాజంలోకి, పాళెములోకి దిగి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని ఆశపడితే మేము రాము, నువ్వు మోషేని కొండ మీదకి పంపి తెప్పించుకున్నారా, అది వేరే సంగతి. కానీ దేవుడు సమాజంలోకి వచ్చి ఆ ధర్మశాస్త్రము వీరి మధ్యకు రావాలంటానికి ఒకే ఒక కారణం ఏంటంట? మనకు భయం కలగాలంట. We need to be filled with fear, a reverential fear. దేవుని గూర్చి పరిశుద్ధమైన భయము మనకు కలగాలి. చదవండి మళ్ళీ ఒకసారి. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును. దేవుడు మన దగ్గరకు వచ్చాడంటే ఎందుకు వస్తాడంటే ముందు పరీక్షించడానికి వస్తాడు. మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును. ఆయన భయం మీరు చూస్తున్నారా? The purpose of giving a law along with God's presence is so that we will not sin again. దేవుని భయము నాకొచ్చి, దేవుని భయముతో నేను నింపబడి పాపం చేయటానికి నేను భయపడాలి. I should be scared to commit sin. దేవుడంటే నాకు భయం ఉండాలి. మనకు లేందే అది భయము లేదు మనకు. దేవుడంటే మనకు భయం లేదు. అందుకనే holy fear of God. Why? దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోతాము. అందుకు మోషే అంటున్నాడు, మీరు భయపడొద్దు, మిమ్మల్ని పరీక్షించటానికి మీరు పాపము చేయకుండా ఉన్నట్లు. నేను పాపము కంటిన్యూగా చేస్తున్నానంటే ది రీజన్ ఈజ్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్. దేవునికి నేను భయపడటం మానేశాను.
దేవునికి భయపడటం నేను మానేశానంటే ఐఎమ్ థింకింగ్ దేవునికో నేను సమవుజ్జిగా ఉన్నాను. ఐఎమ్ ఈక్వల్ టు గాడ్. యు థింక్ ఐఎమ్ ఈక్వల్ ఆర్ గాడ్ డజంట్ కేర్ అబౌట్ మీ, సో ఐ కెన్ కంటిన్యూ ఇన్ మై సిన్. సో దేవుడు తన సన్నిధితో వచ్చి ధర్మశాస్త్రం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే మనకు భయం కలగాల. మనకు భయం కలిగితే పాపం చేయకుండా ఉంటాం. ఇది క్లీన్ చేసే స్టాఫ్ ఉంటారు, దీన్ని చేసే ఆవిడ జానిటోరియల్ స్టాఫ్. ఒకసారి ఆవిడతో మాట్లాడుతుంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, మంత్ కూడా కాదు, ఫ్యూ వీక్స్ బ్యాక్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత మీ చర్చి బాగానే వస్తున్నారా అని అడిగితే వస్తున్నారండి. నువ్వు వెళ్ళే చర్చ్ ఎట్లా ఉంది అది ఇదని మాట్లాడుతూ ఆమె అంటుంది కోవిడ్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్ అంది. వై డూ యూ సే అన్నాను నేనంటే కోవిడ్ డ్రోవ్ ద బిలీవర్స్ ఫ్రమ్ ద చర్చ్ అవే అనింది. రియల్లీ? యా, వీ గాట్ యూజ్డ్ టు మా మంచాల మీద ఉండి రిలాక్స్డ్ వేలో we turn on the TV, we turn on the live stream, and we relaxedly hear from the couch. I'm sure it is the devil who is stealing my blessing. I said, I can't connect these things. And she went on to say, ఎందుకు నేను అంటున్నానంటే the moment I started joining the worship from my porch, I didn't want to go to church at all. And I know when I'm at home, I'm not so focused on the sermon. Vinakapoga, slowly I stopped giving to church. And then I lost my blessing. How did you lose your blessing? Did you lose your job? That's what I asked. Then she said, no, I have my job. But from the last 6 months, every month I'm into some kind of accident. I don't know why. When it was the 6th or 7th time, I said, God, it is enough. I can't battle this. I will go back to what I was in the past. అంటే నేను ఏమేదో చేసింది అందుకని యాక్సిడెంట్ అయిందని నేను ముడిపెట్టను. But the way she realized, ప్రభువుకు భయపడాలి మనం. What she said is, I miss the presence of God because I'm watching from my couch. I'm not fearful of God anymore. I took God for granted. That is the reason Moses is saying, so that you will not commit sin, the Lord has come in his might into the community. Then the people were gripped with holy fear. పరిశుద్ధమైన భయము ఇశ్రాయేలు సమాజ పాళెమును ఆవరించింది. ఈ పనిచేసే స్టాఫ్ గురించి నేను చెప్తున్నాను కదా, 6 నెలలు ఎడతెరిపి లేకుండా యాక్సిడెంట్లో ఉండి ఆ తర్వాత ప్రార్థన చేసింది. ప్రభువా, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలానే ఉంటాను అని తీర్మానం చేసుకుంది. దేవుని సన్నిధానమును మిస్ అవుతున్నామా మనం? దేవుని సన్నిధానమును అనుభవిస్తున్నామా మనం? ఏ దేవుని సన్నిధానము దేవాలయంలోనైనా ఉండేది, మా ఇంట్లో పోర్చ్ మీద ఉండదా అని మాట్లాడే వాళ్ళకి నా దగ్గర జవాబు లేదు. There is a passion in God to visit God's community. ఆయన సమాజాన్ని ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శించినప్పుడు మనకు భయం కలుగుతుంది. ఆ భయము నుండి మనము పాపము చేయకుండా ఉంటాం. పాపం చేయకుండా మనకు దేవుడు అడ్డుకట్ట వేస్తాడు. మూడవది అబ్జర్వింగ్ ద సాబత్. మూడవది నిర్గమకాండంలోని ఎక్సడస్ చాప్టర్ 13 12 to 13 మనం చూస్తాం. ఎక్సడస్ చాప్టర్ 13 వర్సెస్ 12 through 13. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును.
ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. క్షమించండి, నిర్గమకాండం 31 అనుకుంటాను. 31 టైప్ చేయబోయి 13 టైప్ చేశాను. 31:12 నుంచి 13. ఎస్. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తగును. మీరు చూస్తున్నారా? మిమ్మును పరిశుద్ధ, ఐఎమ్ ద లార్డ్ హూ సాంక్టిఫైస్. మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. సో 3 things for the law. The purpose of the law is threefold. First one is it should remind us the outstretched arm of God has delivered us. Second thing, the law is given along with the holy presence of God. It should inform us and fill us with fear so that we will not commit sin. The third one is, if you observe సబ్బాతును మీరు ధర్మశాస్త్రానుసారంగా మీరు పాటిస్తే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారు. ఈ 3 అంశాలు ధర్మశాస్త్రానుసారంగా ఇవ్వబడినాయి. చాపబడిన దేవుని హస్తము, పాపము చేయకుండా దేవుని భయము, మనలము పరిశుద్ధపరచుకున్నట్లు ఆయన సన్నిధానములో ఆయన ఇచ్చే ఆయన పరిశుద్ధ సన్నిధి. ఈ 3 పర్పసెస్ ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వటానికి గల కారణం. These are the 3 fundamental reasons why the law was given to them. It is not to note whether you keep up with the checklist. No. మీరు ఇవన్నీ చేస్తారా? 1 2 3 1 2 3. ఈరోజు కీర్తనలో మనం చూసాము, కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఇఫ్ యూ స్టార్ట్ కౌంటింగ్ మై ఇనిక్విటీస్ హూ కెన్ స్టాండ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నా పాపములను నీవు లెక్కించిన ఎడల నీ సన్నిధానములో ఎవరు నిలవగలరు? The purpose of the law is not to verify the checklist. ధర్మశాస్త్రము ఇవ్వటానికి గల కారణం మనము చేస్తున్నామా లేదా, ఇది చేస్తున్నామా అది చేస్తున్నామని చూడటం కంటే కూడా ప్రాముఖ్యంగా దేవుని యొక్క చాచబడిన హస్తం మనకు గుర్తుకు రావాలి. దేవుడు నన్ను విమోచించాడు దాసుని గృహములో నుండి నాకు గుర్తు రావాలి. ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి నాకు భయము కలిగించింది నేను పాపం చేయకుండా ఉండటానికి. మూడవది, నన్ను నేను పరిశుద్ధపరచుకోవటానికి యెహోవా పరిశుద్ధపరచు దినమది. నేను దేవుని సన్నిధికి రావాలి, ధర్మశాస్త్రంలో కొనసాగాలి. ధర్మశాస్త్రము ఇవ్వటానికి ఈ సంఘటనలు ఉంటాయి. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ విల్ మూవ్ టు ద గాస్పుల్ ఆఫ్ మార్క్ దట్ వాజ్ రెడ్ అవుట్ టు అస్ టుడే. మార్కు సువార్తలో 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. మార్కు సువార్తలో 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అక్కడ వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనకు కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో, మీరు చూస్తున్నారా, యేసయ్యకి కోపం వచ్చిందట. కోపముతో
కోపముతో వారిని కలయజూచి నీ చెయ్యి చాపు. The same God who stretched his arm to deliver his people is demonstrating here with a paralytic. చెయ్యి అవిటి చెయ్యి లేక ఊచ చెయ్యి కలవానితో నీ చెయ్యి చాపు, నీ చెయ్యి చాపు అని యేసయ్య ఆజ్ఞాపించినట్టు మనం చూస్తున్నాం. ఈ చెయ్యి చాపుట అను సందర్భం మార్కు సువార్తలో ఎట్లా చెప్పబడిందంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావా లేదా? ఆర్ యు కీపింగ్ అప్ విత్ ద లా ఆర్ నాట్? దట్ ఈస్ ద కాంటెక్స్ట్ వెన్ జీసస్ హీల్డ్ దిస్ మ్యాన్. ఈ ఊచ చేయగల వాడిని ఆ ధర్మశాస్త్రం చెప్పే ఆ సందర్భంలో మన దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. వచ్చేయగలవాడిని బాగు చేస్తే, అప్పటికి మార్కు సువార్త 3వ అధ్యాయం మీరు చూస్తే దెర్ ఆర్ అట్లీస్ట్ 3 other ఇన్సిడెన్సెస్, 3 వేరు సందర్భాలు ఉన్నాయి ఆల్రెడీ. ఏమని? నీవు ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు ఉంటున్నావా లేదా? ముందు 2వ అధ్యాయం మనం చూస్తే నీ శిష్యులు ఉపవాసం ఉంటారు, యోహాను శిష్యులు. మరి మీ శిష్యులు ఉంటారా లేదా? ధర్మశాస్త్రంలో ఆ పనుంది ఈ పనుంది అది చేస్తున్నారు, నువ్వు చేస్తావా లేదా? మీకు అర్థమైంది కదా ఇందాక ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. ఇక్కడ ధర్మశాస్త్రం పాటించుచూ ఉన్న ఒక సమాజ మందిరం ఉంది, సినగోగు ఉంది. ఆ సినగోగులో విశ్రాంతి దినములో యేసు ప్రభు ఒక అతని చెయ్యి బాగు చేశాడు. బాగు చేస్తే గొడవ మొదలయ్యి నువ్వు ధర్మశాస్త్రం పట్టించుకోవట్లేదండి, నువ్వు పట్టించుకోవటానికి లేదు అని చెప్పి కింద వచనాల్లో మనం చూస్తే నీవు బయల్జుబూలు అంటారు, నీవు దెయ్యం పట్టిన వాడవు అంటారు. నీవు దెయ్యము పట్టిన వానితో యేసు ప్రభుని పోలుస్తారు. ఈ పోలిక మనకు చాలా ప్రాముఖ్యమైంది. When people said, you are Beelzebul, you are casting out demons, సాతాను శక్తితో అంటే దాని అర్థం ఏంటంటే, ఉదాహరణకి దయ్యాలతో ఆటలాడించేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటూ ఉంటారు కదా మనకు, భూత వైద్యులు వాళ్ళు వీళ్ళు. ఈరోజు వదిలిస్తారు, రేపు వచ్చేది ఇట్లా. ఇన్ అదర్ వర్డ్స్, ఈయనకి దాని మీద కంట్రోల్ ఉన్నట్టు మనం చూస్తాం. మార్కు సువార్త వ్రాయబడుచున్న సందర్భంలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, నీకు ఒక దాని మీద అధికారం ఉందంటే దాని అర్థం యు ఆర్ పార్ట్ ఆఫ్ దాట్. ఇఫ్ యు ఆర్ కంట్రోలింగ్ ఎ డీమన్, it inferred you are also a demon. When these people were saying you are casting out demons by the power of Beelzebul or Satan, సాతాను అధికారముతో నీవు ఈ దయ్యాలని బాగు చేయటము, ఊచ చేయగల వాళ్ళని బాగు చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే యేసయ్యని నీవు సైతాను అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఏ అధికారముతో నువ్వు సైతాను అని చెప్తున్నారు వాళ్ళు? చూస్తే ధర్మశాస్త్రం పాటించట్లేదు ఈయన. హీఈస్ నాట్ కీపింగ్ అప్ విత్ ద లా. పాటించట్లేదు కాబట్టి నువ్వు సైతానువే అంటున్నారు. కానీ ధర్మశాస్త్రము పాటించాలంటే ఒకసారి కిందకి 3వ పాయింట్, ధర్మశాస్త్రము పాటిస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటి? 3 points. We need to remember the outstretched arm of God. Point 3. We need to remember the outstretched arm of God. చాచబడిన దేవుని హస్తముని గుర్తు రావాలా? ధర్మశాస్త్రం పాటించేవాడివైతే, నీవు ధర్మశాస్త్రం పాటించేవాడివైతే దేవుని యొక్క సన్నిధి, ఆ సన్నిధానంలో భయము నీకు రావాలా? నీవు ధర్మశాస్త్రం పాటించేవాడివైతే సబ్బాతు దినము ఆచరించుట ద్వారా దేవుడిచ్చే పరిశుద్ధత నీకు గుర్తు రావాలా?
ఈ 3 గుర్తు రాట్ల వీళ్ళకి. గుర్తు రాకుండా యేసయ్య దగ్గరకు వచ్చి నీవు సైతానువి, నీవు సైతాను శక్తితో అద్భుతాలు చేస్తున్నావు, సైతాను శక్తితో దెయ్యాలు వదలగొడుతున్నావు, నీవు ధర్మశాస్త్రం పాటించట్లా. యేసయ్యకు తెలుసు ధర్మశాస్త్రం పాటించడం అంటే ఇవి చేయాలని. చాపబడిన దేవుని బాహువు మీకు గుర్తు రావాలి అని యేసయ్యకు తెలుసు. దేవుని భయం రావాలని యేసయ్యకు తెలుసు. దేవుని పరిశుద్ధత రావాలని యేసయ్యకు తెలుసు. అందుకనే ఆ రోజే ఏ సమాజ మందిరం సినగోగులో అయితే నీవు సైతాను పట్టినోడు అని యేసయ్యను అన్నారో అదే రోజు గుర్తు చేస్తున్నాడు వారికి సాదృశ్య రూపేణ. పిచ్చి వాళ్ళరా, ధర్మశాస్త్రం అంటే ఏంటనుకుంటున్నారు? అప్పుడెప్పుడో దేవుడు చెయ్యి చాపాడే. మీ పితరులు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు దాసుల గృహంలో ఉంటే God stretched his arm and he lifted you up. Today I am going to demonstrate the same. I am going to call out the paralytic man to stretch out his arm. ఏ చెయ్యి అయితే మీరు చూడలేకపోతున్నారో దేవుని చెయ్యిని, ఒక మనిషి చెయ్యిని చాచుట ద్వారా నేను మీకు ఈరోజు గుర్తు చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం అంటే హిట్ లిస్ట్ లేకపోతే చెక్ లిస్ట్ మనకు కావచ్చు. ధర్మశాస్త్రం అంటే చాచబడిన దేవుని హస్తం. Today, as we wind up our sermon, I want us to go with an assurance that the Lord has stretched his arm to redeem us when we were in the house of slavery. బందీ గృహములో పట్టబడిన వారముగా ఉంటున్నప్పుడు దేవుడు తన హస్తము చాచి మనలను లేపి క్రీస్తనే బండపై స్థిరముగా నిలబెట్టాడు. పాపము చేయటానికి మనం పరిగెడుతుంటే ఆయన మాట మనకిచ్చి దేవుని భయము కలుగునట్లు మనకు చేశాడు. పాపం అంటే మనకు మరి లోకంలో ఉండి నేను అప్పుడు పడిపోతూనే ఉంటాను కదయా అని మనం అనుకుంటుంటే విశ్రాంతి దినము ద్వారా పరిశుద్ధత మనకిచ్చాడు. ఇది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము నెరవేర్పును ఆ రోజు సమాజ మందిరములో దేవుడు తన హస్తము చాచి మిమ్మల్ని ఎలా విడిపించాడన్నదాన్ని యేసయ్య అవుట్ చేయగలవాని చెయ్యి చాచుట ద్వారా డెమాన్స్ట్రేట్ చేశాడు. కానీ వీళ్ళకి అసలు ఏమి బల్బు వెలగట్ల. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అర్థమవుతాయి, వేరే వాళ్ళు చెప్పే అర్థం కావు కదా. దట్ ఈస్ హౌ వీఆర్. వీ లిజన్ వాట్ వీ వాంట్ టు లిజన్. వీ నో వీ అండర్స్టాండ్ వాట్ వీ వాంట్ టు understand, and we read what we like to read. Even when we read, we get by only with those sentences that will hit us more. కానీ దేవుని పనులు, దేవుని క్రియలు ఏంటనేది మనకు పట్టదు. ఈ మధ్యాహ్న కాలమందు దేవుని యొక్క చాపబడిన హస్తాన్ని మనము గుర్తు చేసుకోవాలి. సమాజ మందిరములో ఏ విధముగా అయితే ఆ రోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఊచ చేయగలి వాడిని చెయ్యి బాగు చేసి సాదృశ్యంగా సమాజ మందిరంలో ఉన్న వారిని అందరినీ చాచబడిన దేవుని హస్తము వైపు పాయింట్ చేశాడు. టుడే వీఆర్ రిమైండెడ్ ఆఫ్ ది అవుట్స్ట్రెచ్డ్ ఆర్మ్ ఆఫ్ గాడ్. వీఆర్ ఆల్సో రిమైండెడ్ ఆఫ్ ద హోలీ ఫియర్ ఆఫ్ గాడ్. మనము పాపము చేయకుండా భయపడాలని దేవుడు దిగొచ్చాడు. మోషే చెప్తున్నాడు, భయపడకండి, భయపడకండి, సో దట్ యు విల్ నాట్ సిన్. మీరు పాపము చేయకుండా ఉండులాగున, ఆయన వలన భయము ద్వారా మీరు పాపం చేయకుండా ఉండులాగున దేవుడు దిగొచ్చాడు. ఆయన సన్నిధితో దిగొచ్చాడు. మీరు సమాజంలో అప్పుడప్పుడు తప్పులు చేస్తూ పడిపోతూ డొల్లుతూ లేస్తూ తిరిగి లేస్తూ మళ్ళీ బురదలో పడిచి ఇట్లా చేస్తున్నారు కదా. విశ్రాంతి దినమున దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచిపోతున్నాడు. ఇది దేవుని క్రమం. కానీ మీరేం చేసుకున్నారు? ఈ తప్పు చేస్తే ఇన్ని కోడెలు, ఈ తప్పు చేస్తే ఇన్ని పావురాలు, ఈ తప్పు చేస్తే ఇంత ట్యాక్స్, ఇది చేస్తే ఇంత అని మీరు ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని వెళ్తున్నారు. ధర్మశాస్త్ర ఉద్దేశం ఇది కాదు. ఇది కాదు. ధర్మశాస్త్ర ఉద్దేశం చాచబడిన దేవుని హస్తము బయలుపరచబడుట.
విమోచించుటకు దేవుడు ఎత్తిన తన దక్షిణ హస్తాన్ని మనము చూడాలి. మనము విడుదల పొందాలి. మనము విడుదల పొందాలి. ముమ్మాటికి విడుదల పొందాలి. దేవుని విడుదల హస్తం మనము చూడాలి. సమాజంలో కూడా మనం ఇన్వైట్ కావాలి. చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న పరిస్థితుల్లో పక్కన వాళ్ళ గురించి సణగొద్దు. మీ భార్యల గురించి సణగొద్దు. మీ భర్తల మీద పెత్తనం చేయొద్దు. టేక్ కరేజ్ అండ్ రెస్పెక్ట్ దెమ్. మీ పిల్లలు చిన్నవాళ్ళకి ఏమి తెలియదు కదా అని మీకున్న డోంట్ వెంట్ అవుట్ యువర్ ఫీలింగ్స్ ఆన్ యువర్ కిడ్స్. నో, దట్స్ నాట్ గుడ్. జస్ట్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ వీ క్యాన్ డూ దట్. మనుషుల్ని మనుషులుగా చూడటం మనం నేర్చుకోవాలి. మనలో మార్పు నిశ్చయముగా సంభవించాలి. దేవుని భయము నాలో మనందరిలో రావాలి. వస్తేనే మనము దేవుని యొక్క చాచబడిన బాహువును మన జీవితాల్లో, మన కుటుంబీకుల జీవితాల్లో మనం చూస్తాం. డూ వీ వాంట్ టు సీ ది అవుట్స్ట్రెచ్డ్ ఆర్మ్ ఆఫ్ గాడ్ ఆపరేటివ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో మనము చేయగలమా? 2 weeks back we went to Synod Assembly and it happened in Columbus, Georgia. Anukokunda there was a guest lecture. Brian Just Mercy, have you heard of him? He's a very big guy, African American descent. 50 డాక్టరేట్లు ఉన్నాయండి. 50 డాక్టరేట్లు, 4-5 అన్ని టాప్ యూనివర్సిటీస్. వెంట్ టు హార్వర్డ్ లా స్కూల్ అండ్ వాట్ ఎవర్. he fights for African Americans who are on death row. మరణం శిక్ష కలిగిన వాళ్ళని విడిపించడం ఆయన ఉద్యోగం. వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ మోటివేటింగ్ లెక్చర్. పుస్తకం వైపు చూడకుండా మాట్లాడాడు. నేను ఆ రోజు ఆయన చూస్తుంటే నేను చాలా సిగ్గుపడ్డా. ఒక శర్మని చెప్పడానికి నేను ఇంత పేపర్ వేసుకొని వస్తాను, పేపర్ మిస్ అయిందంటే నేను బాగా భయపడిపోతాను. He lectured for 1.5 hours, spell bound. ఎవరు మాట్లాడటం లేదు. తన అనుభవాలు అది ఇది. he's a professor. His book was Just Mercy and it was made to a movie. సినిమా చేశారు. ఆ సినిమా కూడా వాళ్ళు చూపించారు. based on some instances he dealt with. సో ధర్మశాస్త్రాన్ని ఆయన లాను అడ్డం పెట్టుకొని మనము తప్పులు ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, one example he was citing is, ఓ చిన్న పిల్లోడు తప్పు చేసి వస్తాడు. చిన్న పిల్లోడు. Of course he got into the racial issues. That's a different story. But a small kid does something wrong. He goes to school and the school says, we have a policy of zero tolerance. అంటే మీకు తెలుసు కదా జీరో టాలరెన్స్ అంటే ఏంటండి? అది తెలుసో తెలియకో ఇంత తప్పు చేసినా మా శిక్ష లెక్క ఒకటే, మేము పిల్లోడు కదా అని పోనీయం. ఈ జీరో టాలరెన్స్ని అడ్వర్టైజ్ చేసి బయటికి పంపుకుంది వీళ్ళే ముందు. ఆ వంకతో అతన్ని. ద పాయింట్ ఈజ్ హౌ లా వర్క్స్ అండ్ మేక్స్ us like a puppets. Makes us forget the real spirit of God that works for the liberation of the society. Zero tolerance is such a idealistic thing to listen. మా దగ్గర చిన్న తప్పును కూడా సహించమని చెప్పటం బేసిక్గా జీరో టాలరెన్స్. ఆ వంకతోటి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకెళ్ళి శిక్షకు పాత్రలు మనం చేస్తామా? సో వాట్స్ ద స్పిరిట్? ధర్మశాస్త్రం లేకపోతే లా యొక్క స్పిరిట్ ఏంటి? ఇవన్నీ మనము ఆలోచించుకోవాలి. మన పక్క వాళ్ళని తేలికగా తోలనాడి మాట్లాడేటప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ రైట్ డూ ఐ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ ట్రబుల్. ఎందుకు? లేకపోతే నా భర్తని వేరే వాళ్ళ మధ్య చిన్నతనం చేసి మాట్లాడితే, లేకపోతే నా భార్యని చిన్నతనం చేసి నాకే అధికారం ఉంది?
వై షుడ్ ఐ డూ దిస్, వై క్యాంట్ ఐ రెస్పెక్ట్ మోర్. ఇప్పటికి నేను చాలాసార్లు రెస్పెక్ట్ చేశాను కానండి, వీళ్ళతో లాభం లేదండి, వీళ్ళు దిస్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్, ఐ క్యాంట్ హ్యాండిల్, సో ఐ గేవ్ అప్. వాట్ ఇఫ్ గాడ్ గివ్స్ అప్ ఆన్ అస్? దేవుడు మనల్ని అట్లా, వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా నేను వీళ్ళతో భరించలేక విసిగిపోయాను అని దేవుడు నా గురించి అలా అంటే నేను బ్రతకగలనా? వీ నీడ్ టు గెట్ ద లాజిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద లా. దేవుడు ధర్మశాస్త్రము ఆయన బాహువు చాచి ఇచ్చి ఉన్నాడు, మనము విమోచించబడినట్లు ఇచ్చి ఉన్నాడు, మనము దేవుని ప్రేమలో కొనసాగి పరిశుద్ధపరచబడినట్లు ఇచ్చి ఉన్నాడు. ఊచ చేయగలిగిన వారిని స్వస్థపరిచి, దేవుని హస్తము ఏ విధంగా చాచబడి ఉందో అర్థం చెప్పిన మన యేసయ్య, He has stretched His hand to us. ఆయన చెయ్యి మన వైపు చాచి ఉంటూ ఉండగా, let us all stand and look to the Lord, ask to reveal His outstretched arm to us, to me. నేను ఉన్న ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో నా తండ్రి, చాపబడిన నీ బాహువును నాకు చూపించుము, చాపబడిన నీ హస్తమును నాకు బయలుపరచుము. ఈ వ్యాధితో నేను బాధపడుచున్నాను తండ్రి, ఈ మానసిక రుగ్మతతో నేను బాధపడుచున్నాను నా తండ్రి. రివీల్ యువర్ అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ టు మీ. ఊచ చేయగలవానిని బాగు చేసి డెమాన్స్ట్రేట్ చేసావు కదా నా ప్రభువా. ఈ మధ్యాహ్న కాలమందు నేనున్న పరిస్థితిలో, నా కుటుంబంలో, నా ఆఫీసులో, నా సంఘములో, నా కొలీగ్స్ మధ్య, నా బిడ్డలతో, నా భార్య లేక నా భర్తతో, నా తల్లిదండ్రులతో, నా ఆర్థిక పరిస్థితుల్లో, నా ఉద్యోగ పరిస్థితుల్లో నా తండ్రి, చాచబడిన నీ హస్తమును చూడాలని ఆశపడుచున్నాను. నీ హస్తమును చూచి నా ప్రభువా, నీ పట్ల నేను పరిశుద్ధమైన భయము కలిగి నా తండ్రి, నీ సన్నిధానములో నేను పరిశుద్ధపరచబడతాను నా ప్రభువా. నా తండ్రి సహాయము చేయండి. చాపబడిన మీ హస్తమును నాకు బయలుపరచండి. Reveal your outstretched arm to me, O Lord. Let that come alive again in my memories, in my life, in my thoughts, and in my distractions too, so that I will stay focused and continue in holy fear. పరిశుద్ధ భయములో కొనసాగుచు, పరిశుద్ధతలో మీరు పరిశుద్ధపరిచిన విశ్రాంతి దినమందు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ నీ పరిశుద్ధతలో కొనసాగటానికి సహాయము చేయము. ఎర్ర సముద్రములో నీ హస్తము మార్గము కలుగజేసిన కదా మా ప్రభువా. నేను వెళుచున్న నా దారిలో నా తండ్రి, let me see your outstretched arm, O Lord. చాచబడిన నీ హస్తమును నేను చూడాలి నా ప్రభువా. నా తండ్రి సహాయము చేయము, నా తండ్రి సహాయము చేయము. చాచబడిన నీ హస్తము చూడలేక మా శరీర అవయవాలు చచ్చుబడిపోయినాయేమో మా ప్రభువా. నీ కృపను ధిక్కరించుచు, ఇగ్నోర్ చేస్తూ, లీగలిస్టిక్ డీటెయిల్స్లో ఇది చేసామా, ఇది చేయలేదా, ఈ పని చేసామా, ఈ పని చేయలేదా అన్న దాంట్లో ఎక్కువగా మమ్మల్ని మేము
నీ యొక్క పరిశుద్ధ సన్నిధానము విడిచి మా తండ్రి ఇటువంటి క్యాలిక్యులేషన్స్లో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మమ్మల్ని మన్నించుము నా ప్రభువా. నీ యొక్క మంచితనమునందు రిజాయిస్ చేసే ఎబిలిటీ మాకు దయచేయండి. హెల్ప్ మీ టు రిజాయిస్ ఇన్ యువర్ గుడ్నెస్ వెన్ ఐ సీ యువర్ వర్క్స్. ఊచ చేయగల వారు మా మధ్య బాగుపడితే మేము సంతోషించాలి. నా జీవితంలో మేలు కలిగితే నేను సంతోషించాలి. నా కుటుంబంలో ఒకరు బాగుపడితే, నా ఆఫీస్లో ఒకరు బాగుపడితే నేను సంతోషించాలి నీ మంచితనాన్ని బట్టి. కానీ నాయన, నేను సంతోషించలేకపోతున్నాను. దీనిని బట్టి నీవు కోపపడుచున్నావేమో నా తండ్రి. సమాజ మందిరంలో నీవు కోపపడినావు మా ప్రభువా. మా తండ్రి, మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటున్నామని మన హృదయాలెత్తి ప్రభు వైపు చూద్దాం. ఆయన హస్తము చాపబడే ఉన్నదండి. దేవుని హస్తము ఎప్పుడూ చాపబడే ఉన్నది. రక్షించనేరకయుండునట్లు ఆయన హస్తము కొరచకాలేదని వాక్యము సెలవిస్తున్నది. ఆయన హస్తము ఎల్లప్పుడూ మన వైపు చాపబడే ఉన్నది. మన అడ్డంకులు, మన ఇబ్బందులు అన్నీ తీసివేయటానికి చాచబడిన ఆయన బాహువు ఆయనకు సహాయము చేసినని వాక్యములో చూస్తున్నాము. మరి దేవుని హస్తము చాపబడి మన వైపు చూపించుచూ ఉండగా మన ప్రభువుకు మన జీవితాన్ని సమర్పణ చేసుకుంటూ దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, మన కనుల మధ్య లలాట పత్రికగా ఉండవలసిన ఆ ధర్మశాస్త్రము ఆయన ఆజ్ఞ, ఆయన మాట. పండు తినవద్దని చెప్పినప్పుడు ఆదాము ఆ విధంగా ఆ ఆజ్ఞను ఆయన చేసుకోలేదు. పెడచెవిన పెట్టాడు. పాపము ఆవరించింది. దేవుని ఆజ్ఞే మనకు ధర్మశాస్త్రము. దేవుని వాక్యమే మనకు ధర్మశాస్త్రము. దేవుని వాగ్దానమే మనకు ధర్మశాస్త్రము, ప్రేరణ. ఆయన వాక్యము మరియు ఆయన చాచబడిన హస్తము మన వైపు చూచుచూ ఉండగా ప్రభువుకు మన జీవితాలను సమర్పణ చేసుకుందాం. చిన్న పాపమే కదా ఆయన చూడట్లేదులే, చిన్న పాపమే కదా ఆయన చూడట్లేదులే, చిన్న వ్యసనమే కదా ఆయన పట్టించుకోవట్లేదులే అన్న మనస్సు విడిచిపెట్టి, ఏ భయమైతే ఇశ్రాయేలు సమాజము దేవుడు ఆ సమాజములకు రాగా వారిని ఆవరించిందో, ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు మనలను ఆ భయముతో నింపాలని ఆశపడుతున్నాడు. సో దట్ వీ విల్ నాట్ సిన్ అగైన్. మనము పాపము చేయకుండులాగున ఆ భయము మనకు దయచేయాలని ఆశపడుచున్నాడు. ఆయన మనల్ని విశ్రాంతి దినమున ఇశ్రాయేలును పరిశుద్ధపరిచినట్లు మనల్ని పరిశుద్ధపరచాలని ఆశపడుచున్నాడు. ప్రభు చేయి వైపు చూచుచు, నా తండ్రి నీకు వందనములు నాయన, నీ హస్తమును, మార్గము ఎర్ర సముద్రములో సరళము చేసిన నీ హస్తమును నా జీవితంలో నేను చూడబోచున్నాను. నా జీవితంలో నేను చూడబోచున్నాను. నేను ఉన్న పరిస్థితిలో నేను చూడబోచున్నాను దేవా అని విశ్వాసముతో ఒప్పుకొంచు ప్రభు సన్నిధానంలో మనల్ని మనము పరిశుద్ధపరచుకుంటూ ఆయన సన్నిధానంలో సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలమందు నాయన చాచబడిన మీ హస్తము కొరకై వందనాలు మా తండ్రి. చాచబడిన మీ హస్తము కొరకై వందనాలు మా ప్రభువా. చాచబడిన నీ గొప్ప హస్తము కొరకు వందనాలు మా తండ్రి. నీ బాహుబలము చేత మమ్మల్ని విమోచించావు, నీకు వందనములు మా తండ్రి. ఓ మా ప్రభువా నాయన, నేను చిక్కునబడి ఉన్నాను నా తండ్రి. నా ముందు నీ హస్తము ద్వారా మార్గము సరళము చేయము నా ప్రభువా. అయా, నేను పాపములో ఉంటున్నాను నా తండ్రి. ఓ తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన భయము నాకు దయచేసి పాపమును నాలో నుండి తీసివేయము నా ప్రభువా. నా తండ్రి నాయన, నీ సన్నిధానంలో కనబడుచు పరిశుద్ధపరచబడినట్లు నాకు సహాయము చేయి నాయన. మా తండ్రి, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. మేమందరము ఈ విధముగా ప్రార్థన చేయొచ్చు ఉండగా నా తండ్రి, మా ప్రార్థనలు మీరు ఆలకించుచూ ఉన్నారు. అయా మా ప్రభువా, మా ప్రార్థనలు మీరు ఆలకించుచూ ఉన్నారు. మమ్మల్ని మీరు స్వస్థపరచుచూ ఉన్నారు. మమ్మల్ని మీరు మా పాపము నుంచి విడిపించుచూ ఉన్నారు. మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. దేవుడు మహాపరిశుద్ధుడు.
ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునిని చూడలేరని వాక్యము సెలవిచ్చుచూ ఉండగా, దేవుని సన్నిధానంలో దేవుని భయము ద్వారా మన హృదయములను పరిశుద్ధపరచుకుంటూ, ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధత సంపాదించుకుంటూ, ఆయన సన్నిధానములో వచ్చే పరిశుద్ధతను మనము ధరించుకొని, చాచబడిన హస్తము మన ఎదుట, మన ముందు, మన వైపు మనల్ని ఆవరించి ఉంటూ ఉండగా, దేవునికి మన జీవితమును సమర్పణ చేసుకుంటూ, ఆయన కలుగజేయబో విడుదలను బట్టి మనమందరము ప్రభు వైపు చూద్దాము. లెట్స్ కంటిన్యూ ఇన్ ద ప్రేయర్. మా తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఓ మా తండ్రి నాయన, మీకు స్తోత్రములు. మీరు చేయబోతున్న ప్రతి గొప్ప కార్యమును బట్టి వందనములు మా తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ that has redeemed us, delivered us, and purchased us. క్రీస్తనే బండపై మమ్మల్ని స్థిరముగా నిలబెట్టిన దేవుని చాచబడిన బాహువును బట్టి నాయన నీకే వందనములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్.